రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లుగా వైసీపీ నేత విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనపై సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ తాజాగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు ఆయన. అధికారం ఉన్నప్పుడు అనుభవించి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలి వెళ్లిపోవటం ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులకు ఒక ఫ్యాషన్ గా మారిపోయిందని అన్నారు. ఇది ధర్మమేనా అని ఎక్స్ వేదికగా ఆయన ప్రశ్నించారు. సాయిరెడ్డి రిజైన్ పై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద వైసీపీ నాయకులకి నమ్మకం సన్నగిలుతా ఉంది. 2024లో కేవలం 11 స్థానాలకే పరిమితమైనపోయి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించడం జరిగింది. ఇప్పటికే 3 పార్లమెంట్ సభ్యులు ఆ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. నేడు విజయసాయిరెడ్డి కూడా ఈరోజు బయటికి రావడం జరిగింది. అయోధ్య రామిరెడ్డి గారితో పాటు ఇంకా చాలా మంది బయటకు వస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి. రాబో రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయం. నాయకుడంటే ప్రజలకి అందుబాటులో ఉండాలి, ఆ పార్టీ నాయకుడికి అందుబాటులో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి కేవలం తాడేపల్లి ప్యాలెస్కు మాత్రమే పరిమితమైపోయాడు తప్ప ఆ పార్టీ క్యాడర్కి కానీ నాయకులకు కానీ అందుబాటులో లేకుండా గాల్లో తిరిగే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. అందుకనే ప్రజలు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని గాల్లోనే త్రిశంకు స్వర్గంలోనే పెట్టేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఇక ఇదిలా ఉంటే లండన్ టూర్లో జగన్ ఉండగానే వైసీపీకి విజయసాయి రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది? జగన్ వచ్చేంత వరకు విజయసాయిరెడ్డి ఎందుకు ఆగలేకపోయారు అనే ప్రశ్నలు ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. జగన్ను కలవకూడదని ఆయన అనుకున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నా అని ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏంటి అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.